మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో లోతు తప్పు చేశాడా, లేదంటే లోతు పిల్లలు తప్పు చేశారా? దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయంకరమైనటువంటి పాపం చేస్తూ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా విచ్చలవిడిగా వాయు వరసలు లేకుండా తిరుగుతుంటే దేవుడు తన బిడ్డలను రక్షించడానికి లోతు కుటుంబీకులను చేయి పట్టుకుని బయటికి లాగి ఆ కనబడేటువంటి పర్వతం దగ్గరికి మీరు వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడకుండా అని చెప్పానంటే వారు దేవునితో అంటున్నారు, ప్రభువా అంత దూరం మేము వెళ్ళలేము, ఇదిగో నా తండ్రి కనబడేటువంటి చిన్న ఊరు ఉంది, సోయేర్ అనేటువంటి ఊరు, అక్కడికి మేము వెళ్తామని చెప్పి లోతు దేవునితో మాట్లాడాడు. వాళ్ళు వెళ్తున్నారు మార్గ మధ్యంలో లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. అక్కడి నుంచి వాళ్ళు ఆ యొక్క సోయేరు పట్టణానికి వెళ్ళారు. సోయేరు పట్టణంలో వారు నిలవలేని పరిస్థితి. అక్కడ ఒక పర్వతం ఉంటే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి ఆ కొండ గుహలో వారు దాక్కున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాము 19వ అధ్యాయంలో. అక్కడ సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటానికి ఇక్కడ పురుషుడు లేడు అని చెప్పి లోతు యొక్క ఇద్దరు కూతుళ్ళు కూడా ఏం చేశారంటే వారి నాన్నగారికి తెలియకుండా వారి నాన్నగారికి ద్రాక్షరసము తాపించి పెద్ద కుమార్తె చిన్న కుమార్తె తప్పు చేసినప్పుడు వారు ఎప్పుడు కూడుకున్నారో ఎప్పుడు వారు లేచి వెళ్ళిపోయారో లోతుకు తెలియకుండా వారు అట్లా చేశారని చెప్పి బైబిల్ చెప్తుంది. అలాగున వాళ్ళు తండ్రితో తప్పు చేయటం వల్ల రెండు మిశ్రమ జనాంగాలు వారి గర్భంలో నుంచి బయటకు వచ్చింది. ఒకరు మోయాబీలకు జన్మనిచ్చారు, ఇంకొక కూతురు అమ్మోనీయులకు జన్మనిచ్చారు. ఈ మోయాబీలు ఈ అమ్మోనీయులు అనేటువంటి వాళ్ళు చాలా దుర్మార్గమైనటువంటి ప్రజలు. వీళ్ళు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీదకి పలుమార్లు దండెత్తి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు, చాలా కష్టపెట్టినటువంటి వాళ్ళు, చాలా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు. బాలాకు రాజు మోయాబు దేశస్తుడే. ఇశ్రాయేలు ప్రజలు శపించడానికి బిలాము ప్రవక్తను డబ్బులకు తీసుకుని వచ్చి నా నిమిత్తము వాళ్ళని శపించు అని చెప్పారని ఆయన గ్రంథాలు తెరిచి శపించమని చెప్పి కోరినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలు యొక్క క్షేమాన్ని కోరుకున్న వాళ్ళు కాదు వీళ్ళు, ఇశ్రాయేలు యొక్క అంతాన్ని కోరుకున్న వాళ్ళు ఈ అమ్మోనీయులు, ఈ యొక్క మోయాబీయులు. దేవుడు చెప్తున్నాడు వీళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనము, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ ఏ మాత్రము మీ సమాజంలో మీరు చేర్చుకోవద్దు, ఏ మాత్రము మీరు వారితో నివసించొద్దు, వారితో మీరు జత కట్టవద్దు అని చెప్పని అంటున్నాడు. ఎందుకు దేవుడు ఆ నిబంధన పెట్టాడు తెలుసా? వారు వారి దేవతలకు పిల్లలను బలిస్తూ కాలువలు దాటిస్తున్నట్టుగా అగ్నిగుండములు దాటిస్తూ ఆ పిల్లలను అందులో సజీవులుగానే చంపివేస్తూ ఆ పిల్లల్ని ఇళ్లకు కట్టి ఆ ఇంటి దగ్గర ఆ పిల్లలను ఉరేసి ఆ ఇంట్లోనికి వెళ్తే మాకు ఆశీర్వాదము మాకు దీవెన అని చెప్పారన్నట్లుగా, మా ఇంటికి శుభం జరిగిద్ది అన్నట్లుగా చాలా భయంకరమైనటువంటి విచ్చలవిడి కార్యాలు చేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఆ రెండు జనాంగం మీదకి వచ్చింది. అందుకనే ప్రియులారా, ఎట్లా నడుస్తున్నామో మనం ఆలోచన చేయాలి, ఏ రీతిగా బ్రతుకుతున్నామో మనం ఆలోచించాలి. లోతు ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. లోతు పిల్లలు తన తండ్రితో చేసిన తప్పు వల్ల దేవుని యొక్క ఉగ్రత ఆ పిల్లల మీదకి జీవితకాలం అంతా కూడా వచ్చింది. వావి వరుసలు లేకుండా తిరిగేటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో, వావి వరుసలు లేకుండా తిరుగుతున్నటువంటి వారి బ్రతుకులు ఎలా మారుతాయో, ఎలాంటి సమస్యలు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి శోధనలు, ఎలాంటివి విపత్తులు వాళ్ళు ఎదుర్కోవాలో ఫ్యూచర్ లో తెలుసుకోవాలి ప్రతి ఒక్క బిడ్డ అని చెప్పి దేవుడు ఈ జీవ గ్రంథంలో లోతు యొక్క చరిత్ర, లోతు బిడ్డల యొక్క చరిత్ర రాశాడు. ప్రైజ్ ద లార్డ్.